అండి, అందరికీ నమస్తే. నేను మీ మెగాజేశ్రీ ఛానల్ నుంచి లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే మీకు మా పక్కన ఉన్నటువంటి విజయలక్ష్మి ఆంటీ గారిని పరిచయం చేస్తాను. తను విజయలక్ష్మి ఆంటీ అండి. విజయలక్ష్మి గారు ఫేమస్ టైలర్ అండి. ఇక్కడ 30 years నుంచి కుడుతున్నారు, స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ స్టిచ్చింగ్ నచ్చడం వల్ల ఇక్కడికి వచ్చి బ్లౌజ్ ఇస్తారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ కుట్టించుకొని వెళ్తారు. ఫేమస్ టైలర్ అండి కాలనీలో. మీకు ఇవాళ తను మనకు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మెజర్మెంట్స్ చూపిస్తారు. ఓకేనా ఆంటీ? ఓకే అమ్మా. ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నారు విజయలక్ష్మి ఆంటీ గారు. ఓకే, ఇది 1 meter దండి క్లాత్. ఇది మీటర్ క్లాత్. ఇప్పుడు దీంతో మనకి పాట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తారు. ఓకేనా? ఇది పాట్ నెక్ బ్లౌజ్ అండి. వెనకాల ఇలా వస్తుంది మనకి పాట్ నెక్. ఈ బ్లౌజ్కి ఇప్పుడు మనకు ఆంటీ గారు అయితే కొలతలు చూపించి చెప్తారు ఎలా కట్ చేయాలో. ఓకే ఆంటీ, స్టార్ట్ చేయండి మీరు. పొడవు 16. ఫస్ట్ లెంత్ పొడవు అంటారు. దీన్ని చూసుకున్నారు ఆంటీ, 16 వచ్చింది దీని కొలతతో. అంటే ఈ బ్లౌజ్ కొలతతో మెజర్మెంట్తో కుడుతున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ వచ్చేసి 16 మీటర్, 16 పొడవు. ఇప్పుడేమో వెడల్పు, ఇక్కడ లూజ్ బ్లౌజ్ లూజ్ కానీ వెడల్పు కానీ అంటారండి. మొత్తం ఇక్కడ 11 తీసుకున్నారు ఖర్చుతో కలిపేసి. పొడవు వెడల్పు తీసేసుకున్నారు. ఇప్పుడు షోల్డర్ 3.5 ఉంది. అది పోట్ నెక్ కాబట్టి 3.5 వస్తుంది. అండ్ మెడ మనకి 3కి కొంచెం తక్కువ అండి, 2.5 మెజర్మెంట్. మనం ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ కొలతలతో చేస్తున్నాం ఇది. ఇప్పుడైతే పాట్ నెక్కి ఫస్ట్ పొడవు, మనం ఇప్పుడు పొడవు చూడండి ఎంత తీసుకుంటున్నాము. ఫస్ట్ డీప్ చూసుకోవాలండి. మెడ డీప్ 11 తీసుకున్నారు ఆంటీ గారు. ఫస్ట్ అయితే మన మెడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 4.5 వరకు ఒక కొలత పెట్టుకోవాలండి. మనము ఇక్కడ మార్కర్ తీసుకోవాలి. 4.5కి ఒక మార్క్ అయితే చేశారు. అండ్ ఇక్కడ నుంచి 7 ఉందండి మనకి పాట్కి. 7కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి వెడల్పు 3 అండి, 3కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా 3 కాబట్టి ఇక్కడ లైట్గా ఒక మార్క్ పెట్టుకోండి. మనకి పాట్ అనేది కరెక్ట్గా రావాలంటే షేప్ కోసం అని. ఓకే, దీని అయితే రౌండ్గా ఇలా రౌండ్గా తీసుకోవాలండి మనం. పాట్ నెక్ కాబట్టి ఫస్ట్ రౌండ్గా గీసేయాలి. అండ్ ఇది ఇక్కడ మనం ఇక్కడ 3.5కి తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం లైట్గా ఇలా గీసేసుకోవాలి మనం. పాట్ నెక్ అయితే మెజర్మెంట్ వచ్చేసింది. వెడల్పు పొడవు మనకి ఇప్పుడు బ్యాక్ కూడా పాట్ కూడా పెట్టేసాము మార్క్స్గా. ఇది డౌన్, చంక డౌన్ ఒకటి చూసుకోండి. చంక డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నారండి. అయితే బ్లౌజ్ మనము చంక డౌన్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవడానికి చూపించండి అండి. మనం బ్లౌజ్ ఇప్పుడు చంక డౌన్ అనేది పెట్టిన తర్వాత మార్క్తో ఇలా చూసుకోవాలండి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకేనా? ఓకే, మెజర్మెంట్స్ అయితే వచ్చేసాయి. బ్లౌజ్ మీద మనం ఎలా తీసుకోవాలంటే జస్ట్ ఇప్పుడు మనం టేప్ మెజర్మెంట్తో ఆంటీ డైరెక్ట్గా చెప్పేశారు మనకి. మామూలుగా పొడవు ఎలా చూసుకోవాలంటే బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూపించండి. ఇలా మనం బ్లౌజ్ని దీని మీద పెట్టేసి అయితే పొడవు అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి అలా ఇక్కడ దీనికి 1/2 ఇంచ్ ఖర్చుకి అటు ఖర్చుకి వదిలేసి అలా మెజర్మెంట్ తీసుకోవాలి. మామూలుగా బ్లౌజ్తో అయితే కొలతలతో అయితే 16 మనకు అది. ఇంకా వెడల్పు చూడండి ఎలా తీసుకోవాలో. ఇలా వెడల్పు అనేది మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి మెజర్మెంట్, ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ. ఓకేనా? బ్లౌజ్తో అయితే ఇలా తీసుకోవాలండి. పొడవు ఇలా చూసుకోవాలి, చంక పొడవు.
చంక పొడవు ఇలా తీసుకోవాలి మనము. మార్క్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకేనా అండి. బ్లౌజ్తో అయితే ఇలా తీసుకోవాలి. మెజర్మెంట్ అయితే మామూలుగా ఈ బ్లౌజ్కి ఆదిని పట్టేసి మెజర్మెంట్తో పెట్టేశారు ఆంటీ. ఓకేనండి. ఇప్పుడు కట్ చేస్తారు. కట్ చేయండి. అట్లా చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్ చేసిన ముందు పార్ట్ పొడవు ఇలా చూసుకోవాలండి. ఖర్చుతో సహా బ్యాక్ సైడ్ రివర్స్ తీసాం కదా, ఇలా పట్టుకొని మిడిల్లో పట్టుకొని ఇలా తీసుకోవాలి పొడవు అనేది. ఇక్కడ అది ఎక్కడ పెట్టారా? మార్క్ పెట్టారా? మార్క్ ఇక్కడికి కుట్టుతో సహా కంచు ఇక్కడ ఖర్చుకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెడల్పు, ఫ్రంట్ పార్ట్ వెడల్పు. బ్లౌజ్ని అయితే ఎలా పట్టుకుంటున్నారో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ని రివర్స్ తీసుకొని ఇలా పెట్టాలి వెడల్పు కోసం. కొద్దిగా ఖర్చుకి అండ్ ఇంకా చంక పొడవు చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చుతో సహా పెడుతున్నారు మార్క్, చూడండి. కింద కూడా మార్క్. మార్క్స్ని అయితే ఇప్పుడు కలిపేసి గీస్తారు. ఫ్రంట్ డీప్, ఫ్రంట్ అయితే మనం ఉక్సులు ఉన్న వైపు తీసుకోవద్దు. ఫస్ట్ తినేమంటారంటే కాజా పట్టి సైడ్ పొడవు అందులో ఉన్నారా? ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఉక్సెస్ ఉంటాయి కదండి, 4 ఉక్సెస్ వరకు తీసుకోవాలి. అది వీటిని ఏమంటారు, కాజాలు అంటారు కదా. కాజాలు 4 కాజాల వరకు మనం టిక్ పెట్టుకోవాలి, ఒకటి వదిలేయాలి. ఓకే, పొడవు తీసుకున్నాము. ఇప్పుడు మెడ తీసుకునేటప్పుడేమో ఉక్సుల వైపు తీసుకోవాలండి. బ్లౌజ్ ఉక్సుల సైడ్ తీసుకోవాలి, అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది. చూపించి ముందు మెడ రౌండ్ ఇలా చూసుకొని బ్లౌజ్ తోటి మనం గీసారు. మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్ మనం తీసుకునేటప్పుడు ఉక్సుల సైడ్ మెడ మనం చెక్ చేసుకోవాలి, అప్పుడైతే మనకి మెడ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా పెట్టుకొని డైరెక్ట్గా రౌండ్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఆంటీ ఇవన్నీ కలిపేస్తారు. బ్లౌజ్ ఒకసారి గట్టిగా షోల్డర్ ఇందాక దానికి తీసుకున్నట్టుగానే 3 తీసుకోవాలండి. చంక డౌన్ ఇందాక దానికి వచ్చినట్టే సేమ్. ఓకేనా, ఇక్కడ డౌన్ తీసుకున్నారంటే తీసారా, 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకోవాలి, అంతేనా? చెప్పండి. హాఫ్ ఇంచ్ డౌన్. ఇప్పుడు ఒకసారి మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను మెజర్మెంట్స్, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అందరికి పోతుంది కాబట్టి. ఫ్రంట్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా పెట్టారో చూపిస్తారు. ఫస్ట్ అయితే మెడ ఇక్కడ మనకి షోల్డర్ 3 తీసుకోవాలండి. ఇంతకు ముందు పాత బ్లౌజ్ ఇంత బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసామో అలాగనే షోల్డర్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు పొడవు
ఏం చూపిస్తున్నారా? పొడవు చూపిస్తున్నారా? పొడవు. పొడవు ఫ్రంట్ పొడవు ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా తీసుకుంటున్నారు చూడండి. అండ్ వెడల్పు చంక దగ్గర పట్టుకొని వెడల్పు అనేది చూసుకోవాలండి. మనం బ్లౌజ్ పట్టుకునే విధానాన్ని చూడండి మీరు. ఇలా పూర్తిగా వెడల్పు తీసుకోవాలి, మార్క్ అయితే చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మెడ తీసుకోండి. మెడ ఉక్సుల వైపు చూసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ తోటి ఇది మనం బ్లౌజ్తో చెప్తున్నారు డైరెక్ట్గా. ఓకే, ఇలా ఉక్సుల పొడవు కూడా చూసుకోండి. ఇట్లా ఇటు సైడ్ 1 ఇంచున్నర వదలాలి. ఈ కుట్టుకి షేప్ బెల్ట్ కుట్టుకెళ్ళి మధ్య కుట్టుకి షేప్ బెల్ట్ ఉంది కదండి, ఈ షేప్ బెల్ట్ అనేది చూసుకొని దీనికి దానికి ఒక 1/2 ఇంచున్నర వదిలేయాలి. ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి. ఓకే, మనకి కరెక్ట్గా 3 ఉక్స్ వరకు అనుకోవాలండి. 3 ఉక్స్ షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడైతే కట్ చేస్తున్నారు. టిక్ పెట్టుకోవాలి. డాట్స్ మనకి బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నారు. 2 అంగుళాల ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడేమో మిడిల్గా పట్టుకొని ఇలా కట్ చేశారు. ఇక్కడ మార్క్ అనేది మనకి షేప్ దీన్ని ఏమంటారండి, ఫిల్ట్స్కి ఇట్లా ఇటు ఒక డాట్, చంక డాట్ కూడా మధ్యలో అలా పట్టుకొని పెట్టాలి. మనకి బ్లౌజ్ అనేది ఈ డాట్స్తోనే ఫిట్గా ఉంటుందండి, అందుకని ఈ డాట్స్ పెట్టుకునేప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అయితే మనకు వచ్చాయి. ఇంకా షేప్ బెల్ట్ షేప్ ఒకటి రావాలి, అది నార్మల్గా కట్ చేయండి అంటే డైరెక్ట్ షేప్ కట్ చేస్తారు. ఇటు పెట్టేసేయండి. ఇవేమో మనకి ఇప్పుడు నడుం బెల్ట్కి యూజ్ అవుతాయండి. ఇవి మనం నడుం బెల్ట్ కోసం. అండ్ ఇప్పుడు షేప్ పట్టి మనకి కట్ చేస్తున్నారు. ఇది వన్ బ్లౌజ్. ఉక్సుల వైపు తీసుకోవాలండి. షేప్ పట్టికి కూడా మనము ఉక్సుల వైపు అనేది తీసుకోవాలి. పొడవు ఇంత మార్క్ వేసుకోవాలండి కరెక్ట్గా. కుట్టుకింత వెడల్పు ఫస్ట్ ఇది పొడవు అన్నట్టు, ఇటు సైడ్ వెడల్పు మార్క్ చేసాము, ఇది పొడవు. అండ్ మిడిల్లో ఇప్పుడు మనకి చేయి పొడవు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేస్తున్నారు. బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఇది. ఓకేనా, మార్క్ చేస్తున్నారు, ఖర్చుతో సహా మార్క్ చేశారు. ఇది చంక డౌనా, ఖర్చుతో పెట్టేశారు. బ్లౌజ్ తోటి అయిపోయిందని ఇలా తీసేస్తాం. ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలండి మనము. గీసేయండి ఒకసారి, వెడల్పు ఒకసారి అది తీసుకోరు. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది పొడవు అనేసి మనకి 3 ఉంటుందండి. 3.5 తీసుకోవాలి ఖర్చుకి. ఇక్కడ 2 వస్తుంది మనకి మెజర్మెంట్స్ అయితే 3.5. ఇది 2 పొడవు. ఇటు సైడ్
3.5. వెడల్పు అనేది మనం దాన్ని బ్లౌజ్ని బట్టి తీసుకోవాలండి. ఇదైతే ఎంత ఉందో మనకి ఇప్పుడు 10.5 ఉందండి. 10.5 పొడవు. మామూలుగా మీకు ఇందాక బ్లౌజ్తో చూపించారు, ఇది మెజర్మెంట్. ఓకేనా. బ్యాక్ అండి, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అండ్ మనకి ఆల్రెడీ షేప్ అవి చూసేసారు కదా. బ్లౌజ్ ఇవి లైనింగ్ కట్ చేసాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నారు. మీరు ఎలా నేర్చుకున్నారండి విజయలక్ష్మి గారు? నేనా? ఎక్కడైనా నేర్చుకున్నారా ఓన్గా? మామూలుగా జాకెట్ పెట్టి కొలతలో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది అనమాట బాగా. జాకెట్ పెట్టేసి ఇలాగ మేడ ఇలాగా సంఖ్యలాగా అని ఐడియాతో కొంచెం నేర్చుకుని కుట్టుతున్నా. మా దగ్గర ఫేమస్ టైలర్ అండి విజయలక్ష్మి గారు. 30 years నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నారు. బ్లౌజెస్ చాలా బాగా కుడతారు. అండ్ ఎవరైనా సరే ఇక్కడ కుట్టించుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తారు. అంత బాగా స్టిచ్ చేస్తారు అండ్ టైంకి ఇస్తారండి. ఆంటీ ఓన్గా నేర్చుకున్నారు. పర్టికులర్ ఎక్కడ నేర్చుకోకుండా పట్టుదలతోటి ఏదో ఒక వర్క్ చేయాలని చూసి నేర్చుకున్నారు. ఏమైనా టిప్స్ చెప్తారా అంటే ఆడియన్స్కి బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు కానీ టిప్స్ ఏమైనా చెప్తారా ఆంటీ? ఆడియన్స్కి ఏమైనా టిప్స్ చెప్తారా? ఎలా ఇంత మీలాగా కుట్టాలంటే ఎలా? ఎలాగంటే నిదానంగా ఆలోచించుకుని కట్ చేసుకోవాలి, నిదానంగా కుట్టుకోవాలి మంచిగా. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. మా కోసం బ్లౌజ్ కట్ చేసి చూపించారు అండ్ నాతో పాటు తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ ఫేమస్ టైలర్ అండి, నిజంగా చాలా బాగా కుడతారు. ఇది మెజర్మెంట్స్తో కాకుండా ఉత్తి బ్లౌజ్ తోటే, బ్లౌజ్ మెజర్మెంట్ తోటే మనకి కొలతలు కాకుండా బ్లౌజ్తో తీసుకుంటారు మెజర్మెంట్ డైరెక్ట్గా. అలా కూడా ఎంత పర్ఫెక్ట్గా కుడతారంటే అంత పర్ఫెక్ట్గా కుడతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. బాయ్ చెప్పండి. బాయ్ అమ్మా. బాయ్. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ పార్ట్లో ఉంటుందండి. ఓకేనా. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్. బాయ్.